హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపిస్తున్నది రవ్వ లడ్డు, బెల్లంతో చేసిన రవ్వ లడ్డు. నేను ఎలా చేసాను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి కొంచెం వేడి చేయించుకుంటున్నాను. అవి నెయ్యి కొంచెం వేడైన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు 2 తీసుకున్నాను. అలాగే కిస్మిస్లు ఉంటే కూడా తీసుకోవచ్చు. ఈ 2 ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేపిన నెయ్యిలోనే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ కూడా మొత్తం చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, రవ్వ అనేది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే దీంట్లోనే నేను ఒక పచ్చి కొబ్బరికాయ తురుముకొని ఒక గిన్నెతో, అదే గిన్నెతో సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అయితే ఏ గిన్నెతో తీసుకున్నానో అదే గిన్నెతో అదే క్వాంటిటీతో కొబ్బరి కూడా తీసుకుని 2 కూడా చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు 2 కూడా వేయించుకుంటున్నాను. చూడండి, కలర్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా కమ్మటి వాసన వస్తుంది. మంచి స్మెల్ వచ్చినప్పుడు రవ్వ అనేది ఇంకా స్టవ్ మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటే మనకి లడ్డు అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి రవ్వ ఎగుతున్నప్పుడే తెలుస్తుందండి లడ్డు అనేది ఎంత కమ్మటి వాసన వస్తుందో. అదంతా కూడా నేను ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వేయించిన రవ్వ అంతా కూడా చక్కగా పొడిగా చూడండి, రవ్వ అంతా కూడా చక్కగా పొడిగా అయింది. కొబ్బరి కూడా ఆ 2 ఒక గిన్నెలోకి తీసేసుకుని కొంచెం చల్లార్చుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లార్చుకుంటున్నాను. అదే గిన్నెలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 1/4 కప్పు, అంటే కప్పు వేసి ఇంకో కప్పు సగం వేసాను. బెల్లం అంతా కూడా ఒక 2 స్పూన్ల మటుకే వాటర్ తీసుకున్నానండి. ఎక్కువ వాటర్ తీసుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. లడ్డూలో వాటర్ అనేది యూస్ చేయకుండా బెల్లం అంతా కూడా కరిగించేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగించుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ముందుగా రవ్వ వేయించి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, మనకి ఎలాంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. ముందుగా తీసుకున్న రవ్వలోకి నేను ఫిల్టర్ చేసేస్తున్నాను. దీంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే పడకుండా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా ఫిల్టర్ చేసేసి వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి మొత్తం కూడా ఒకసారి గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కూడా ఫిల్టర్ చేసేసి రవ్వ అంతా కూడా బెల్లం పట్టే వరకు కలుపుకోవాలి. చూడండి, చక్కగా మనకి పొడిగా ఆడుతున్న రవ్వ, కొబ్బరి కూడా చక్కగా బెల్లంలో కలిసిపోయి మనకి లడ్డు అనేది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను నెయ్యి వేసి చేస్తున్నానండి, లేదంటే పాలు కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవచ్చు. కొంచెం పోసుకుంటూ లడ్డు చుట్టుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం యాలకుల పొడి, అలాగే ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి
మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, మనకి లడ్డు అనేది కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ చుట్టుకోవాలి. అప్పుడు లడ్డు అనేది చక్కగా మెత్తగా సాఫ్ట్గా లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నాకు చక్కగా లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసి కాసి చల్లార్చిన నెయ్యిని మరొకసారి కలుపుకొని మళ్ళీ లడ్డు అనేది చుట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి చూడండి, ఇలా ఒక్కొక్కటి మొత్తం కూడా నేను లడ్డు అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు చక్కగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. పక్క కొలతలతో చేసిన రవ్వ లడ్డూలు చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.